టెక్నికల్ క్లాస్ అయితే కానీ 1989లోనే మా మా తాతగారు నాన్నగారు జాబ్ చేసేవారు. స్కల్ప్టర్స్కి మట్టి కావాలంటే మట్టి తొక్కిచ్చేవాళ్ళు. మట్టి బొమ్మలు చేసేటప్పుడు ఆర్మీ చేయడం కానీ మోల్డ్ తీయడం కానీ ప్రాసెస్ ఆఫ్ ప్యారెంట్స్ టెక్నికల్ స్కూల్లో పనిచేసేవారు తాతగారు నాన్నగారు. ఆ తర్వాత నేను 89లో చేయలేదు. నేను కూడా అప్పుడు నాకు కుమ్మరి పని రాకపోయి ఉండేది. నాకు ఎందుకంటే కుమ్మరి పని నేర్చుకుంటే లాభం లేదన్నట్టు చాలా హార్డ్ వర్క్ ఉండేది. అప్పుడు అంత ఆధారం లేదు కుమ్మరి పని. నేను కుమ్మరి పని నేర్చుకోలేదు. తర్వాత కాలేజ్ వెళ్ళిన తర్వాత కుమ్మరి పని మీద ఎంత పని చేయొచ్చు అనేది నాకు అవగాహన కలిగేది. అయిన తర్వాత నేను ఒక 10 years వరకు కాలేజీ జాబ్ చేశాను. ఆర్టిస్టులకి మంచి పెద్ద ఆర్టిస్టులకు మోల్డ్ చేయడం కానీ మట్టితోని ఉన్నది చేసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళ పార్ట్స్ తీసుకొని వాళ్ళ ఐడియా ప్రకారం వాళ్ళకి అనుగుణంగా ఆ పార్ట్స్ని మంచి వాళ్ళకి ఐడియా ప్రకారం వాళ్ళు గైడ్ చేసుకొని వాళ్ళని నమ్ముకునేవాళ్ళు. పార్ట్స్ డిఫరెంట్ షేప్స్ చేసి ఒక సిలిండర్ కానీ ఒక ట్రయాంగిల్ షేప్స్ అని చేసి దాన్ని అటాచ్ చేసి దాన్ని ఒక ఫామ్ క్రియేట్ చేసి దాన్ని చేసేవాళ్ళు. వాళ్ళు ఎక్స్ప్రెషన్ చేసి దాన్ని డిస్ప్లే చేసి వాళ్ళ పేరు పెట్టుకొని వాళ్ళు అమ్ముకునేవాళ్ళు. ఆ తర్వాత 10 years తర్వాత నాకేమైంది, నేను మళ్ళీ బాంబేలో ఒక 1 year పార్టీ ట్రైనింగ్ వెళ్ళాను. అక్కడ 1 year ఉండి మొత్తము సెరామిక్ గ్లేజ్ ఎట్లా చేస్తారు, సెరామిక్ ఎట్లా చేస్తారు, సిల్క్ కాస్టింగ్ గ్లేజింగ్ అని నేర్చుకున్నాను. మా నేను దగ్గర అక్కడికి వచ్చి నాకు బాంబేకి వెళ్ళిన తర్వాత నేను చాలామంది ఆర్టిస్టులకు హెల్ప్ చేసేవాళ్ళు. గుడ్డలు చేసి ఇవ్వడం కానీ వాళ్ళు మట్టి కలిపేయడం కానీ చాలామంది చేసిన తర్వాత నాకంటూ నేను చేయాలని నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ తర్వాత ఏమైంది, పిల్లలకి చిన్నపిల్లలకి ఇప్పుడు మాత్రం నేను చేసిన టీచింగ్ చేస్తున్నాను స్కూల్స్లో వాటర్ అండ్ క్లే మోడలింగ్. అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్లో జాబ్ చేస్తున్నాను. చిన్నపిల్లలకి పాటరీ అంటే ఎంత ఇష్టం అంటే వాళ్ళకి ఎవరైనా క్లాస్ వాడడం కూడా ఉండేది అనమాట. ఎవరైనా పిల్లలకి ఎప్పుడైనా జ్వరం వచ్చినా ఏమైనా ఆ రోజు హార్ట్ ఉన్నవాడు కంపల్సరీ స్కూల్కి వచ్చేవాడు నా కోసం. ఎందుకంటే పాటరీ క్లాస్ మిస్ కావద్దు అని కారణంతో ఏ విధంగా వీల్ మీద ఎలక్ట్రికల్ వీల్ మీద కూర్చున్న ఫీల్ ఎక్కడంటే పాటరీ మీద కూర్చున్నంతసేపు 100% కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఫస్ట్ పాటరీ రావాలంటే పేషెన్స్ ఉండాలి. ఏ మాత్రం కూడా పేషెన్స్ లేకుంటే చేస్తున్న ఆకారం కానీ షేప్ కానీ విరిగిపోతుంది, బెండ్ అయిపోతుంది, మనకు కావాల్సిన షేప్ రాదు. అంటే వితిన్ సెకండ్స్ లోపట్లే నువ్వు చేసిన తప్పుని చూపిస్తుంది పాటరీ మీద మనం చేసేటప్పుడు. ఏమాత్రం కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయితే చేసిన పాటరీ విరిగిపోతాయి. అంటే వేరే సబ్జెక్ట్లో ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ తెలుస్తుంది నాకు అదేదో అంటే పాస్ ఆ ఫెయిల్ అని. ఇదే మీకు సెకండ్స్లో మీకు అప్పుడే ప్రాక్టికల్ కనిపిస్తుంది అన్నమాట. ఆ పిల్లోడు చేసిన అప్పుడే అరే నేను చేసి పొరపాటు అయిపోయింది నా వల్ల అని చెప్పి కాన్సన్ట్రేషన్ కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది. దానివల్ల పిల్లవాడికి కంపల్సరీ కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల దాని మూలంగా వేరే సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకు ఇంకోటి ఈ రోజు మట్టితో ఆడేయట్లేదు ఎవరిక మట్టిలో చాలా ఇష్టం పిల్లలకి. ఎక్కడైనా టైప్స్ ఉంటుంది పిల్లలు మట్టి ఆడిస్తారు. మట్టి వల్ల ఆడడం వల్ల చేతులకి మట్టి ఐరన్ ఉంటుంది కాబట్టి చేతులకి ఫింగర్స్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఇంకోటి ప్లే మోడలింగ్ కూడా చేపిస్తారు. నిజంగా పేరెంట్స్ వస్తే పాటలు రావాలి పిల్లలకి. ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది. దానివల్ల వాళ్ళకు ఎంజాయ్ చేస్తారు. మ్యాథ్స్ ఇంగ్లీష్ సైన్స్ చదివి బాగా అలసిపోయి ఉంటారు. ఇక్కడ రాగానే వీళ్ళు తిరుగుతూ ఉంటే డిఫరెంట్ వాళ్ళకి ఫీల్ అవుతారు అనమాట. అదే వీళ్ళు తిరుగుతుంది, ఇది సెకండ్స్లో కూడా షేప్ మారుతున్నాయి, మరి ఏ షేప్ అంటే ఆ షేప్ వస్తుంది, సార్ ఏదైనా చేసిస్తాడు తీసుకెళ్ళి మనం మళ్ళీ దానికి కాదు. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ ఫర్నెస్ కూడా వచ్చేసాయి స్కూల్స్లో పెట్టుకుని. ఎలక్ట్రిక్ ఫర్నెస్ ఆటోమేటిక్గా మనం పవర్ వేస్తే అది కాకపోతే టెంపరేచర్ సెట్ చేస్తే 800, 900 మనకి తర్వాత టెంపరేచర్ కాల్చేసుకుని వాళ్ళు పెయింట్ చేసుకుంటారు. అది ఆ విధంగా పిల్లలు చాలా హ్యాపీగా వాళ్ళకి కావాల్సిన షేప్ వాళ్ళు చేయించుకొని తీసుకెళ్ళి ఇంట్లో డెకరేట్ చేసుకోవడం కానీ రంగు వేయడం కానీ జరుగుతుంది. ఆ విధంగా నేను ఇప్పుడు చేసుకున్నాను స్కూల్స్. పాటరీ
ఇప్పుడు మట్టి దొరకడం కష్టమైపోయింది. ఇక్కడ ప్రజలు తెప్పించుకోవాలి, ప్లేస్ కావాలి, చాలా గొడవ వేయాలి, దాన్ని మన కాల్చాలి, చేయాలి అంటే చాలా తెలుస్తుంది. దీని ఏమిటంటే మన కుమ్మరందరికీ మనిషి నుంచి ఇప్పుడు ఒక డాక్టర్ వస్తున్నారు. ప్రకాష్ ఏంటంటే నువ్వు ఏం సార్ మీరు డాక్టర్ కదా, మీరు బాగుంటాయి, మీరు డబ్బులు ఎంజాయ్ చేశారు. నాకేం రోజు ఇదే పేషెంట్స్, ఇదే రోజు పేషెంట్ ఉంటుంది, ఇదే ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నాకు నీ లైఫ్ మంచి నా లైఫ్ కడిగాను అట్లే చెప్తుంది సార్. అంటే నువ్వు రోజు నువ్వు ఇష్టం వచ్చిన పని చేసుకుంటున్నావు, నువ్వు రోజు కొత్త రకం పని చేస్తావు. ఇప్పుడు నేను రోజు చేసే పని కొత్త కొత్త చేస్తాను. నేను ఇప్పుడు చేసిన నార్మల్ చేశాను, ఏం చేసిన పెట్టుకోవడం కాంటెంపరీ యాడ్ చేస్తాను. నాకు కావాల్సిన ఆకారం, నాకు కావాల్సిన ఇష్టం, నాకు కావాల్సిన ఫామ్ కానీ నాకు ఇష్టమైన వస్తువులు ఏం చేసుకుంటాను నాకు ఇష్ట ప్రకారం. డాక్టర్లు ఏంటంటే నేను ఇంత కష్టపడుతున్నా నాకు నువ్వు చేసే పైన నాకు ఆనందం కలగట్లేదు. నేను నాకు వచ్చి కూర్చుంటాడు, వచ్చి డాక్టర్లు వస్తారు, వాళ్ళకి ఇంజనీర్ వస్తారు, చాలా వస్తారు, హౌస్ వైఫ్ వస్తుంటారు, వాళ్ళు కూడా పని చేసుకోవడానికి వస్తారు. కానీ చాలా కష్టం రావడం, 40 రావడం అంటే జోక్ కాదు. మినిమం ఒక 3-4 months అయితే బేసిక్ ఉంటుంది. ప్లేస్ సెంట్రింగ్ ఉంటుంది అని ఉంటుంది కదా, ప్లేస్ సెంట్రింగ్ ఉంటుంది, అప్ అండ్ డౌన్ చేయాలి, అన్నీ స్టెప్ బై స్టెప్ చేస్తే వాళ్ళు రాదు. వాళ్ళకి 50% నేను చేసి వాళ్ళకి గుర్తించి పంపిస్తాను. వాళ్ళు తర్వాత పేషెంట్స్ మళ్ళీ వస్తారు, లేకపోతే వాళ్ళు ఉద్దేశం వెళ్ళిపోతారు, చేయలేకపోతారు. అంత ఎఫర్ట్ పెట్టలేదు, అంత టైం కూడా ఇవ్వలేదు, బిజీ లేదు. ఆ విధంగా ఇప్పుడు మన కుటుంబాలందరికీ చెప్పేది అంటే స్కూల్స్లో జాబులు ఉంటాయి, స్కూల్స్లో వెళ్ళి మాట్లాడి పార్టీ నేర్పించడం కానీ. ఇంకోటి ఏంటంటే మనం చేసే పార్ట్స్ కాకుండా విభిన్నమైన ఇంకేమైనా కొత్త రకాలు మనమే చేసేది కాకుండా, నార్మల్ షేప్ కాకుండా మనకంటూ మనకంటే ఒక ఫామ్ కానీ డిఫరెంట్ స్టైల్ ఒకటి మనం చేయగలిగితే మన పార్ట్స్ అమ్ముపోతే దాని డిమాండ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను మామూలు ఒక ఆర్టిస్ట్ చేసే పార్ట్ ఒకటే పార్ట్ చేసి దానికి ఏమి డిఫరెంట్ యాంగిల్స్ పెడతారు, దాన్ని లక్షలలో వీళ్ళలో అమ్ముతారు. అంటే అతనికి పేరు వచ్చింది కాబట్టి ఆర్ట్ ఫీల్డ్ వచ్చింది. ఆర్ట్ ఫీల్డ్ అంటే ఇది చాలా పెద్దది. ఒక్కొక్క స్ట్రక్చర్ 5 లక్షలు కావచ్చు, 10 లక్షలు, కోటి రూపాయలు అమ్ముకోవచ్చు చెప్పలేదు. అంటే డిపెండ్ ఆఫ్ అతని పేరు మీద, అతను పెట్టిన ఎఫర్ట్, అతను పెట్టిన మోడర్న్ కాంటెంపరీ ఆర్ట్. అంటే ఆర్టిస్ట్లకి కొంచెం ఎక్కువ మందికి తెలుసు అది. ఎందుకంటే 5 years చేస్తే కానీ ఆర్ట్ ఫైనాన్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఖర్చు ఉంటుంది కదా. ఈ కొత్త రకం ఎట్లా లైక్ సైంటిస్ట్ లెక్క అనమాట. ఇప్పుడు నేను ఒక బొమ్మ చేసిన తర్వాత చేస్తే నా బొమ్మ లెక్క వేరే బొమ్మ ఎవరు ఉండదు కదా. సమ్ డిఫరెంట్ ఇన్నోవేషన్ డిఫరెంట్గా ఉండాలి. ఇప్పుడు సేమ్ ఒక పార్ట్ చేసిన సేమ్ పార్ట్ చేసేదానికి విలువ ఉండదు, డిఫరెంట్గా ఉంటేనే దానికి విలువ ఉంటుంది, దాని గురించి చెప్పవచ్చు అనమాట. ఆ విధంగా మనం ఏమైనా చేయగలిగితే ఆ విధమైన ఫామ్ కానీ, ఆ విధమైన కొత్త రకమైన ఎలిమెంట్స్ కానీ క్రియేట్ చేయగలిగి మంచి మార్కెట్ ఉంది ఆర్ట్ ఫీల్డ్. నేనైతే ఇప్పుడు జాబ్ కూడా మానేసాను, పేమెంట్లో మానేసి ఓన్లీ టీచింగ్ చేస్తున్నాను సార్. చాలామంది అడుగుతుంటారు, నాకు టైం దొరకదు, చాలా బిజీగా వస్తుంటారు, ఇంటికి వస్తామంటారు, కానీ ఇంటికి కూడా చెప్పే ఓపిక లేదు. నేను నా ఓన్ వర్క్ చేయడానికి టైం సరిపోతలేదు. సార్వింగ్ కూడా రాలేకపోయినా లేట్గా వచ్చింది. ఒక క్లయింట్ వచ్చారు, చెన్నై నుంచి ఒక క్లయింట్ వచ్చారు. ఆ మీటింగ్లో కూర్చొని లేట్ అయితే మళ్ళీ పరిగెత్తుకుని వచ్చాను అబ్బాయి. సరే ఇక్కడ 15 సంవత్సరాల నుంచి మన దగ్గర టీచింగ్